చూపిస్తా. చూడు శివ, ఏంటి నాకు ఈ అకౌంట్ టాలీ అవ్వట్లేదు. ఇది ఓహో ఇదా బయటికి అమ్మా బయటికి క్రియేట్ ఏ కంపెనీ ఇన్ టాలీ. సార్ కొద్దిగా అర్జెంట్ వర్క్ ఉంది, బయటికి వెళ్ళాలి. అటెండెన్స్ వేయగానే వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తారు. వెళ్ళాలా చెప్పు, 10 రోజులు ఆబ్సెంట్ వేస్తాను. కూర్చో. ఎప్పుడు చూడు ఎస్కేప్ కావడానికి ప్లాన్ చేస్తారు. రాత్రంతా ప్రిపేర్ అయ్యి వస్తే ఎస్కేప్ అయిపోతారు. హలో హలో హలో, రావడమే లేటు, పైగా పర్మిషన్ లేకుండా వస్తున్నావు లోపలికి. సారీ సార్ మీరున్న చూడలేదు సార్, ఇప్పుడే పర్మిషన్ వెళ్ళొస్తా సార్. సారీ సార్. రాని చెప్తా, ఇంటికి పంపించేస్తా. ఏం ఒక్కొక్కడు వేషాలు వేస్తున్నాడు? అంతా మీ ఇష్టమైపోయిందా? ఎస్ కమీన్. ఏ గిరి, నువ్వు వెళ్ళి చూడు. అలాగే సార్. వాడు జంపు సార్. ఏ మామా, కొంచెం బూస్టప్ చేయాలరా, వాడిని మంచిగా చూసుకోవాలరా మనం. అరే మన అందరిలో అమ్మాయిని పడేసింది వాడేరా, వాడు సూపర్ రా. వీళ్ళేనా ఫ్రెండ్స్? వీళ్ళు ఎవరికి లవర్ లేదు, మన తప్ప రా, నీకు పరిచయం చేస్తా. ఏంట్రా కడుపుగాలను కొంపొస్తుంది, కుడుకుంటారే నాకు లవర్ దొరికిందని. కంగ్రాట్స్ మా. ఏంటి నిజమే? ఈ గిఫ్ట్ మనకి పొగుడి ఈ పూలు నీకే. అయ్యో సిస్టర్, వీడు మిమ్మల్ని మామూలుగా లవ్ చేయలేదు. పడుకున్నా లేచినా బైక్ లో వెళ్ళినా నీకు చంపేసాడు అనుకో మమ్మల్ని. తనకి ఐస్ క్రీమ్ ఇష్టము అలా ఇలా అని చెప్పి అసలు సంజు ఇలా అని సంజు అవును సిస్టర్, కొంప ముంచారు కదరా. మోసం చేసావు కదా, నా దగ్గరికి రావద్దు ఇంకా. చెడదుబ్బారు కదరా చెత్తనా కొడగలరా. అరే మనం కరెక్టే ఇప్పుడు ఆపియారా, లేక ఒక అమ్మాయిని సెట్ చేసుకుంటే చెడదుబ్బో కదరా. రేయ్, నువ్వు వేరే అమ్మాయిని లవ్ చేస్తుంటే మాకెలా తెలుస్తుందిరా? నువ్వు ఎప్పుడు సంజు గురించే చెప్తావు కదా. అందుకే ముందే చూపించాలి, ఫ్రెండ్స్ దగ్గర ఏం దాచొద్దు. ఇట్స్ ఓకే రా, కూల్. వాటర్ తాగు. కొత్త క్యారెక్టర్. హలో గురు. హలో, నమస్కారం. ఎలా ఉన్నారు? నేను గుర్తురాలేదా? అదే ఆ రోజు పాపం ఒంటరిగా తాగుతున్నాడంటే లవ్ ఫెయిల్ అయినట్టేరా. అవునరా. ఏమైంది బ్రదర్? లవ్ ఫెయిల్యూర్ అన్నా. ఆ అమ్మాయిని చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నా అన్న. తన ప్రేమలో పడ్డాక చదవాలన్నా కష్టంగా ఉంది అన్న. గంటలు గంటలు కూర్చొని తన గురించే ఆలోచిస్తున్నానన్న. ఆ అమ్మాయి నన్ను లవ్ చేయకుంటే నేను పిచ్చోన్ని అయిపోతా అన్నా. ప్లీజ్ అన్నా, ఏదన్నా ప్లాన్ ఉంటే చెప్పన్నా. నువ్వు సిన్సియర్గా ప్రేమించావు కాబట్టి ఇప్పుడు ఎలా చెప్పావో అలాగే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పు. ఖచ్చితంగా నీ లవ్ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ధైర్యంగా అమ్మాయిని ప్రేమించినప్పుడు ధైర్యంగా చెప్పే వాళ్ళనే ఇష్టపడతారు అమ్మాయిలు. నువ్వు వెళ్ళు బ్రదర్, నీ లవ్ సక్సెస్ అవుతుంది. సార్ గురు సూపర్. మీరు చెప్పినట్టే వెళ్ళి ధైర్యంగా లవ్ ప్రపోజ్ చేశా. నా లవ్ సక్సెస్. థ్యాంక్స్ గురు. మీరు నా ప్రేమకి లవ్ గురు మీరే. అంతే బ్రదర్, నేనెప్పుడు లవ్వును నిలబెట్టేవాన్నే కానీ చెడగొట్టేవాన్ని కాదు. నీ వల్ల మా వాళ్ళ కన్నా తెలిసింది. వెళ్ళి పెళ్లి చేసుకుని పిల్లలకనే ప్రోగ్రామ్ లో ఉండు. వెళ్ళు. అది నన్ను చూసి ఎందుకు చెప్తావు? సరే గురు, నేను వస్తా. మీరేదో డీప్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు. ఆ అమ్మాయి ఎవరో ఇప్పటికైనా చెప్తావా లేదా? చెప్తాను పెళ్ళి తర్వాత డైరెక్ట్గా. థ్యాంక్స్ గురు, నేను వెళ్ళొస్తా.